మరి కుటుంబాలు పనులు మానుకొని చిన్న బిడ్డలతో టెంట్లో కూర్చుంటా ఉంటే మా మొరని ఎవరు ఆలకించలేదు. అందుకని మరి గత 29 రోజుల నుంచి ఎటువంటి మాకు సమాచారం రాలేదు. 3 రోజుల క్రితం డీసీ గారు మాకు ఒక నోటీస్ పంపించారు. చుట్టుపక్కల పక్కనే బార్ షాప్ పక్కనే మదర్సా, దర్గా, తీర్థం తల్లి గుడి, సాయిబాబా గుడి, ఎదురుగా హయాదవై స్కూలు, యువతల చర్చి ఇన్నున్నాయి, మసీదు ఇన్నున్న మా వాటి మధ్యలో వద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. బార్ షాప్ యజమానికి కూడా మేము రిక్వెస్ట్ చేశాము. అక్కడ పాపులేషన్ బాగా పెరిగింది, ఎక్కువ మంది తాగుడు బానిసలు ఎంతోమంది చనిపోయారు, ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ ఇంట్లో భర్తను బిడ్డను కోల్పోయి ఉన్నారు. అందుకని మాకు ఈ మద్యం షాప్ వద్దు, ఇళ్ల మధ్యలో బార్ షాపుని తీసేయాలని చెప్పేసి గత 30 రోజుల నుంచి మేము ఈ దీక్షలు చేస్తూ ఉంటే మా మొర ఎవరు వినలేదు. అందుకని ఈరోజు మేము ప్రదర్శనగా వచ్చి కలెక్టర్ గారికి విన్నవించాము. కలెక్టర్ గారు చూసి మరి పక్కనే మదర్సా మసీదు ఉంటే మీరు ఎందుకు లైసెన్స్ ఇచ్చారని చెప్పేసి ఎక్సైజ్ వారిని అడగటం జరిగింది. దాన్ని బట్టి వచ్చి మేము కొలతలు వేసుకొని చూస్తాము, పరిశీలిస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. నా పేరు అరుణ, ఐద్వా నగర కార్యదర్శి. చాలా బాధగా ఉందండి. ఆ బాధ అంటే మా పిల్లలు సాయంత్రం పూట స్కూల్ తీసుకురావాలన్నా ఎట్టా పడితే అట్లా కొడుతుంటారండి. మగవాళ్ళు ఎట్టా ఉంటారంటే అట్టా ఉంటారన్నమాట. మేము చెప్పలేము. అట్టా అయినా సరే ఏమి పట్టించుకోకుండా మాకు ఇప్పుడు కడుపు రగిలిపోయిందని మేమంతా ఆడవాళ్ళం, మేమంతా ఆ బార్ తీసేయాలని అడుగుతున్నామండి. మాకు ఆ బార్ వద్దు. మా మగవాళ్ళు చెడిపోతున్నారు. మా ఇళ్లలో అన్నాలు కూడా పెడతలేదు మాకు. అందుకే మా కడుపులు రగిలిపోయి ఎన్నాడు 18 సంవత్సరాలు ఓపిక పట్టాం. ఇంకా ఓపిక పట్టలేము. మా మొగాళ్ళు నాశనం అయితే అయ్యారు. మా పిల్లలు బాగుపడతారని మేము వచ్చామండి. మా పిల్లలు బాగుపడాలి. మా మొగాళ్ళు ఏమైపోయినా మాకు అనవసరం. మా పిల్లలు బాగుపడాలి. మా పిల్లలు చదువుకుని బాగుపడాలి. చదువుకునే పిల్లలు అక్కడ ఏం జరుగుతుందమ్మా అని అడిగితే మేమేం చెప్పలేకపోతున్నాం. మాకు అంత బాధగా ఉంది. ఆ బారు ముందు తొలగించాలి. ఆ బారు భారత్ చాలా నా పేరు లక్ష్మీబాయి అండి. ముందు బార్ షాప్ అనేది తొలగించాలి. అది తీసండి కొన్ని కుటుంబాలు బాగుపడతాయండి, కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి, కొంతమంది పిల్లలు బాగుపడతారు. 18 సంవత్సరాల పిల్లలు కూడా తాగుతున్నారండి. ఇళ్లలో భార్యలు కొట్టి సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి తాగేసి ఇంట్లో తిండికి లేక పిల్లలు కూడా సంపాదించిన డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయి కూలీనాలు చేసుకుని బతుకుతున్నామండి. మేము అక్కడ ఎవరు ఉన్నవాళ్ళం కూడా కాదు. అందరూ ఏ కూడా అప్పుడు తెచ్చుకొని బతికేవాళ్ళం. మగవాళ్ళు తెచ్చుకుని తాగి ఆగో చేస్తుంటే ఆడ తెచ్చి కూడా తీసుకొని తాగేస్తున్నారు. అందుకు కేవలం ముందు భాష తక్షణం తీసేసేస్తా కానీ మేము బాగుపడతాం. అది లక్ష్మీబాయి అండి. థ్యాంక్ యూ.